నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ నెల్లూరు లేడీ డాన్ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉంది. సో ఆమె అనుచరులే ఇప్పుడు ఆ విచారణలో విస్తుపోయేటువంటి విషయాలు అయితే బయటపెట్టడం జరిగింది. ఆమె చేయని నేరాలే లేదు, హత్యలు కావచ్చు, ఆఖరికి దొమ్మి కేసులో కూడా ఆమె ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి, అదేవిధంగా ఒక ట్రాన్స్జెండర్ హత్య కేసు, ఒక హత్య కేసు కాదు 2-3 హత్య కేసుల్లో కూడా ఆమె ప్రమేయం ఉందని చెప్పి, అదేవిధంగా ఆయుధాలు కలిగి ఉందని చెప్పి ఆయుధాల చట్టం కింద కూడా ఆయన మీద కేసు బుక్ చేసేటువంటి అవకాశాలు కూడా కనపడుతోంది. చూడండి, అరాచకాల కిలేడి అరుణ పోలీసు విచారణలో ఒక్కొక్కటి వెలుగులోకి. కొవ్వూరులోని ఓ ఇంటికి వెళ్ళి దొమ్మి. సో ఈమె గంజా వ్యాపారం చేసింది, సెటిల్మెంట్లు చేసింది, బెదిరింపులు చేసింది, అదేవిధంగా హత్యలు చేయించింది, హనీ ట్రాపింగ్ చేసింది. పోలీసులు ఎవరైతే ఎస్పీ స్థాయి వ్యక్తులు ఉన్నారో వాళ్ళతో కలిసినప్పుడు తీసినటువంటి వీడియోలు కావచ్చు, వాటిని వాడుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి నెల్లూరుని శాసించే స్థాయికి వెళ్ళింది. సో ఈమె యొక్క ఏకైక లక్ష్యము ఏంటంటే హోంమంత్రి కావడము. ఎలా అవుతావు మా హోంమంత్రి అంటే, నేను ఎస్సీ మహిళను, సో ఏ పార్టీ గెలిచినా ఎస్సీ మహిళలకే హోంమంత్రి ఇస్తారు కాబట్టి నేను గూడూరు నుంచో ఎక్కడి నుంచో పోటీ చేసి గెలిచి నేను హోంమంత్రిని కాబోతున్నానని చెప్పి పోలీసులను బురిడి కొట్టించి ఆమె అయితే దందాలు సెటిల్మెంట్లు చేసినట్లు కూడా విచారణలో తేలింది. ఇవి చూడండి, కిలేడి నిడిగుంట అరుణ అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. బాధితులు ఫిర్యాదు చేసేందుకు ముందుకు వస్తున్నారు. నెల్లూరు జిల్లా కొవ్వూరులోని ఓ ఇంటికి వెళ్ళి దొమ్మి చేసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. సో ఈమె రౌడీ షీటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పోగేసుకుని, మీకు పోలీసుల నుంచి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటానని చెప్పి పోలీసులనేమో హనీ ట్రాపింగ్ చేసి వాళ్ళ ద్వారా వీళ్ళు లోపలికి వెళ్లకుండా చూసుకొని ఈ రౌడీ షీటర్ల ద్వారా దొమ్మిలు, దందాలు, భూ సెటిల్మెంట్లు చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, పోలీసులు అరుణ అనుచరులను ఇటీవల 2 రోజుల పాటు కస్టడీకి తీసుకొని చేసిన విచారణలో ఈ విషయం బయటపడినట్లు తెలిసింది. నెల్లూరు జిల్లా వెంకటేశ్వరపురం కాలనీకి చెందిన పల్లం వేణు, అంకెం రాజా, షేక్ అఫ్సర్, షేక్ మునీర్, మత్స్యకర్ల గణేష్, ఎలీఫాలను పోలీసులు విచారించారు. వీళ్ళ విచారణలో అరుణ నేరాల చిట్టా మొత్తం పూసగుచ్చినట్లు పోలీసులకైతే చెప్పేశారు. ఈమె చెయ్యనటువంటి నేరమే లేదు. ఈమె బేసిక్గా ఎలా దొరికిందంటే, ఆ శ్రీకాంత్ ఎవరైతే ఉన్నారో, జీవిత ఖైదు శ్రీకాంత్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని పెరోల్ మీద బయటకు తీసుకుని వచ్చి పెళ్లి చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఆ ఎస్పీలు వద్దంటున్నా కూడా రౌడీ షీటర్ శ్రీకాంత్ను బయటకు తీసుకొని రావడానికి ఈమె పోలీసు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సహాయంతో పెరోల్ మీద బయటికి రావడంతో ఒక్కసారిగా నెల్లూరులో రాజకీయాలు బగ్గుమన్నాయి. అసలు ఈ రౌడీ షీటర్కు ఎవరు పెరోల్ ఇచ్చారు అని చెప్పి విచారణ చేస్తే ఆ విచారణలో విస్తుపోయేటువంటి విషయాలు బయటపడ్డాయి. ఈ అరుణ కొంతమంది పోలీసుల సహాయంతో, అదేవిధంగా కొంతమంది రాజకీయ నాయకుల సహాయంతో పెరోల్ మీద అతన్ని బయటకు తీసుకొని వచ్చి అతన్ని పెళ్లి చేసుకొని కొన్ని రోజులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి 2029 ఎన్నికలకు ముందు, 1 సంవత్సరం ముందు వచ్చి ఏదైనా ఒక నియోజకవర్గాన్ని ఎంచుకొని అక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి హోంమంత్రి కావాలనేది ఆమె కళ. ఆమె కళ పాపం పగటి కళలాగానే మిగిలిపోయింది. ఎప్పుడైతే శ్రీకాంత్ని పెరోల్ మీద బయటకు తీసుకొని వచ్చిందో ఆ కేసుకు సంబంధించి ఆమె మీద నిఘా పెడితే ఆమె ఎలాంటిదో, ఆమె ఏ విధంగా సెటిల్మెంట్లు చేసిందో, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులను వాడుకొని, అదేవిధంగా పోలీసు శాఖలో ఉన్నటువంటి ఉన్నతాధికారులను హనీ ట్రాపింగ్ చేసి ఏ విధంగా వాళ్ళను వాడుకొని ఈమె 100 కోట్ల రూపాయలు సంపాదించిందో ఒక్కొక్క విషయము బయటకు వస్తూ ఉంది. సో మొత్తానికి ఆమె అరాచకాల లిస్టు మొత్తము ఆమె అనుచరులే బయట పెట్టారు. ఇప్పుడు అనుచరులు చెప్పినటువంటి ఆ విషయాలు ఏవైతే ఉందో దాని మీద ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా నెల్లూరులో జరిగినటువంటి కొన్ని హత్యలు కావచ్చు, అదేవిధంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి గురించి శ్రీకాంత్ కావచ్చు, వాళ్ళ మిత్రులు కావచ్చు, ఒక ప్రైవేటు సంభాషణ వీడియో ఏదైతే బయటకు వచ్చిందో దాని మీద కూడా విచారణ మొదలుపెట్టారు. సో మొత్తానికి దందాలు చేసి, సెటిల్మెంట్లు చేసి, డబ్బులు సంపాదించుకొని ఏదో ఒక నియోజకవర్గాన్ని ఎంచుకొని అక్కడి నుంచి ఎమ్మెల్యే అయి ఆమె హోంమంత్రి కావాలనేటువంటి కలలు కని ఈ విధంగా అయితే ప్రవర్తించినట్లు తెలుస్తూ ఉంది. సో ఈమెను విచారిస్తున్నటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో విచారణలో బయటకు వస్తున్నటువంటి విషయాలను చూసి అవాక్ అవుతున్నారనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. సో ఈ విధంగా అయితే మొత్తానికి అరుణ చిట్టా మొత్తము ఆమె అనుచరులే బయట పెట్టినట్లు కూడా తెలుస్తుంది. తాజాగా ఆయుధాల చట్టం మీద కూడా కేసు బుక్ చేయడం కూడా జరిగింది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.